వాణిజ్యం ఉపాధి లక్ష్యంగా ఉత్తరాంధ్ర రైతులు చేరిన సమావేశంలో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టే రైతులు బాగుంటేనే రైతు బిడ్డలు బాగుంటారని, అప్పుడే వలసలు ఆగుతాయని గేదెల శ్రీనుబాబు చేసిన వ్యాఖ్యలు ఆ సమావేశానికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. అంతేకాదు, భారీగా నీటి వనరులున్నా ఆ నీటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని, ఉపాధి లేకపోవడంతో ఉత్తరాంధ్ర ప్రజలు దాదాపుగా 30 లక్షల మంది వలస వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు గేదెల శ్రీనుబాబు. వాణిజ్యం ఉపాధి లక్ష్యంగా ఉత్తరాంధ్ర రైతులతో జరిగిన సమావేశంలో గేదెల శ్రీనుబాబు మాట్లాడారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర రైతులతో చర్చించారు. నీటి వినియోగాన్ని పెంచడం ద్వారా ఉత్తరాంధ్ర సాగు విస్తీర్ణాన్ని 12 లక్షల ఎకరాల నుండి 30 లక్షల ఎకరాలకు పెంచవచ్చన్నారు. 200 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నామని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 25 టీఎంసీల నుంచి కనీసం 80 టీఎంసీలకు నీటి వనరుల వినియోగాన్ని పెంచవచ్చని, దాంతో మరింత భూమి సాగవుతుందని గేదెల శ్రీనుబాబు వివరించారు. ఫలితంగా మరింత మందికి ఉపాధి దక్కుతుందని, వలసలు తగ్గుముఖం పడతాయని అన్నారు. ఉత్తరాంధ్రలో నీటి కొరత కారణంగా 18 లక్షల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ కాలువలు లేకపోవడం వల్ల 200 టీఎంసీల సామర్థ్యంలో 25 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాం. సాగునీరు లేని కారణంగా వేల సంఖ్యలో రైతన్నలు తమ భూములను వదిలిపెట్టి బతుకు తెరువు కోసం ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా వలసపోయి ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా తమ హక్కులు కోల్పోయి అనేక అవస్థలకు, మోసాలకు గురవుతున్నారు. మన దేశంలో నీటి వనరులు పూర్తిగా లోపించిన ప్రాంతాలకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సరఫరాకై నిధులు కేటాయిస్తున్నప్పుడు ధారాళంగా నీటి లభ్యత ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలలో రిజర్వాయర్లు లేవు. ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు దశాబ్దాలుగా పూర్తి కావడం లేదు. చెరువులకు, బ్యారేజీలకు మరమ్మతులు లేక నీటి వనరులు, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40,000 చెరువులు ఉంటే అందులో 25,000 చెరువులు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనే ఉన్నాయి. కానీ కళ్ల ముందు పారుతున్న నీటిని నిలువరించలేక ప్రజలకు కన్నీళ్లు మాత్రమే మిగులుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయానికి అనువైన 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు నీరిస్తే కనీసం 4 లక్షల మంది ప్రజలకు జీవనోపాధి దొరుకుతుందని గేదెల శ్రీనుబాబు లాంటి మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నారు ఇప్పుడు. కానీ మన జనాభా 1,30,00,000 మంది ఉండాలి. గత 20-25 సంవత్సరాల్లో ఈ 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. అందుకోసమనే మీరు ఎక్కడ చూసినా, విజయవాడ చూడండి, హైదరాబాద్ చూడండి, చెన్నై చూడండి, ఎక్కడ చూసినా సరే మన ఉత్తరాంధ్ర ప్రజలే కూలీలుగాను, లేదనుకుంటే చిన్న చిన్న ఉద్యోగాల్లోనూ కనిపిస్తూ ఉంటారు. ఈ వలసలకి ముఖ్య కారణం ఏమిటంటే, ఇక్కడ నీరుంది, సహజ వనరుల్లో పండించే భూములు ఉన్నాయి, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, భూములు ఉన్నాయి. కానీ వాటిని వినియోగించుకోవడంలో వెనకబడ్డాం. ఇది వెనకబడలేదు, ఇది వెనకబడటానికి నెట్టవేయబడ్డాము అని అంటాను నేను. ఎందుకంటే 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే అందులో ఎంత సాగు భూమి చేస్తున్నాం తెలుసా మీకు? ఒకవేళ తెలుసుకోకపోయినా కొంచెం రాసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ విన్న తర్వాత ఒకసారి అధ్యయనం చేయండి నేను ఏం చెప్పాను అన్నది. 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నాం. మిగిలిన 18 లక్షల ఎకరాలు అలాగే ఉండిపోతుంది. అలాగే నీటి లభ్యత గురించి కూడా మాట్లాడుకుంటే
ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాను నేను, మనం అందరం రైతు బిడ్డలం, రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాను. నేను ఆ రైతులు బాగుంటేనే వాళ్ళ పిల్లలు బాగుంటారు, ఆ పిల్లలు బాగుంటేనే ఇంకా ఈ వలసలు అనేది ఆగుతాయి. దాంతో పాటుగా ఇక్కడ వాళ్ళకి ఆ నీటి లభ్యత గురించి మాట్లాడుతున్నాను కదా, మొత్తం 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో ఎంత వాడుతున్నాం మీకు తెలుసా? 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో కేవలం 25 టీఎంసీలు మాత్రమే వాడుతున్నాం, అబౌట్ 10%. సో అందుకోసమే నేను ఒక వ్యాసం రాశా, ఉత్తరాంధ్రలో చుట్టూ నీరే కానీ తాగునీరు లేదు, సాగునీరు లేదు అనే వ్యాసం రాసి, అదే రీసెంట్గా కూడా ఒక వీడియో కూడా తీశారు. అది కొన్ని లక్షల మందికి వెళ్ళింది. అది మీలో ఎంతమంది చూసారో లేదో తెలియదు, కానీ ఇవన్నీ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటే మనలో నుంచి కూడా అయ్యో ఇక్కడ ఇన్ని వనరులు ఉన్నాయే, వనరులు వినియోగించుకోవడంలో ఎందుకు మనం వెనకబడుతున్నాం, ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల మనం వెనకబడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియవలసిన. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం సమావేశంలో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ వ్యవసాయ పురోగతికి అడ్డు కలిగించే క్లిష్టమైన సమస్యలను ప్రస్తావించారు. పల్సస్ గ్రూప్ ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు సామూహిక నిబద్ధతను నొక్కి చెబుతూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. వ్యవసాయం మరియు ఇతర ఆహార ఆధారిత పరిశ్రమల ద్వారా లక్షల ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక స్థితిగతులను పునర్నిర్మించడం మరియు స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించడం దృష్టి కేంద్రీకరించింది. వాణిజ్య పంటల సాగులో స్థానిక రైతులకు, వారి పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గేదెల శ్రీనుబాబు నొక్కి చెప్పారు. వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించడానికి వారి పిల్లలకు AI డిజిటల్ మార్కెటింగ్లో శిక్షణ అవసరమని చెప్పారు. యూరోపియన్ వ్యవసాయ సాంకేతికతలను మరియు వస్తువులను ఎగుమతి చేసే లక్ష్యంతో యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం గేదెల శ్రీనుబాబు ప్రణాళికలను చెప్పారు. ఈ ప్రయత్నంలో స్థానిక విశ్వవిద్యాలయం, ఒక పరిశోధన సాంకేతికత బదిలీ కేంద్రం ద్వారా పల్సస్ సంస్థ కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు అనేక అవకాశాలను అందజేస్తుంది అని చెప్పారు. తద్వారా వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డ్రోన్ సాంకేతికత మరియు అధునాతన వ్యవసాయ పద్ధతులను కలిగి ఉంటుంది. GPS ఆధారిత ఫీల్డ్ మ్యాపింగ్ మరియు రిమోట్ సెన్సింగ్తో సహా పంట దిగుబడిని ఆప్టిమైజ్ చేయడానికి, అలాగే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి యూరోపియన్ వ్యవసాయ పద్ధతులలో మన రైతులకు శిక్షణ ఇచ్చి సాగు చేయాలి అన్నారు. 50,000 మంది రైతులు, అలాగే రైతుల పిల్లలు ఈ ఈవెంట్స్లో చురుకుగా పాల్గొన్నారు.